ఎందుకు నవ్వుతావు? ఇలా లాగితే మీ తాత వచ్చినా కూడా లాగలేరు. అలాగా? నేను తోడతాను చూడు. ఎందుకు మళ్ళీ నవ్వుతావు? నేను చెప్పాను కదా. అయితే తీసుకో, నువ్వే తోడు. దీనికంతా ఇది కావాలి. అప్పుడు నాకు బుర్రలేదనా? ఉంది, కానీ మా ఊరు వేడి కదా, అందుకే పని చేయలేదు. ఇప్పుడు వేడి తగ్గింది, ఇక పని చేస్తుంది. ఏంటి? నేనే. నీ పేరేంటి? ఎన్నాళ్ళని నిన్ను హలో హలో అని పిలవాలి? పిలవడానికైనా నీ పేరు చెప్పాలి కదా. నా పేరా? నా పేరు చామంతి. చామంతి. అయ్యగారు, గుడిసెలోళ్ళు మళ్ళీ మన వాళ్ళతో గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టారు. ఏమిటయ్యా గొడవ? మామూలుగా రొయ్యలు చేసిన మొదలెట్టుగా వచ్చే గొడవేగా. వాళ్ళ ఏరియాలో రాకూడదని గొడవ చేస్తున్నారు. అది మీతో చెప్పాలని. ఇదంతా నేను వినాలి? అదే నా పని. ఇవన్నీ చూసి కూర్చుంటే 4 లాంచీలు 40 లాంచీలు అయి ఉండేవి కావు. వ్యాపారం అంటూ వచ్చాక న్యాయం ధర్మం చూడకూడదు, లాభం మాత్రమే చూడాలి. దానికోసం ఏమైనా చేయొచ్చు. అదే నా పాలసీ. ఏంటి వీరస్వామి, గుంపుతో వచ్చావు? కడుపు రగిలే జనాన్ని సొత్తుంటే మీకు గుంపులా ఉందా? ఏకువనే లేసి వలలేసి ఆ తర్వాత సముద్రంలో చేపల కోసం వెళ్తే అక్కడ వలలు లేవు, చేపలు లేవు. ఏంటంటే మీ వల్లే వలలు మొత్తం నాశనం చేశారు. ఒడ్డునున్న పెళ్ళాం పిల్లలకి ఒట్టి చేతులు చూపించలేం కదా. ఈ యజమానులు ఒడ్డునుంటూ దుమ్మంటుకోకుండా సిల్లర సంపాదించేవాళ్ళు మీరు. సముద్రంలో ప్యానాన్ని పరంగా పెట్టి సంపాదించేవాళ్ళం మేము. దోణిలతో చేపలు పట్టడం చాలా కట్టమని లాంచీలతో వ్యాపారం చేసేవాళ్ళు మీరు. సముద్రంలో మిషన్ ఎంత దూరమైనా వెళ్ళగలదయ్య గారు, మనిషి వెళ్ళలేడుగా. అసలు విషయానికి రారా. ఇది మీ ఇంటి కదా మా ఇంటి కదా కాదయ్య గారు, తిన్నగా విషయానికి రావడానికి. ఏం కావాలి నీకు? ఇక మీదట మీ ఓళ్ళు మా ఏరియాకి లాంచీల్లో చేపలు పడ్డానికి రాకూడదు. ఇవాళ జరిగిన నట్టానంతా మీరే ఇయ్యాలి. ఇవ్వలేదంటే? ఇయ్యలేదంటే మీరే కట్టపడాల్సి వస్తుంది. మాకు పోయిన 2 దోన్లే, కానీ మీకు మొత్తం చేపల్ని బట్టే లాంచీలన్నీ ఎగిరిపోతాయి. రండి పోదాం. వాడి దోణి సముద్రంలో తోయాలనుకుంటే చెయ్యెత్తచ్చు, కానీ విజయ్ కుమార్ ముందు ఎవరు చెయ్యెత్తకూడదు. అర్థమైందా? ఏంటిది? భోజనం. భోజనమా? బామ్మ ఏది పెట్టకూడదని నువ్వేగా చెప్పావు. దొంగతనంగా తెచ్చా? ఈ ఇంట్లోంచేగా తీసుకురాకూడదన్నారు. నేనే ఈ ఇంట్లోంచి తేలేదే, వదిన ఇంట్లోంచి తెచ్చాను. వదినా? మా వదిన వంట చాలా చాలా బాగుంటుందని మా అన్నయ్య చెప్తుంటాడు. ఆవిడ చేత్తో చేపల పులుసు వండితే ఇక చెప్పాలా, అమృతంలా ఉంటుంది. ఈ జన్మలో మీరు తినుండ్రు. పట్టుకోండి. ఏయ్, వాట్స్ దిస్? చేపల పులుసు. చేపల పులుసు? ఫిష్. ఓ, ఫిష్ సాస్. స్పూన్ ఇది? స్పూనా? ఎందుకు? తినడానికి. అవును, ఇక్కడ రాజదర్బార్లో వడ్డం చేస్తున్నాను. ఈయనకి డైనింగ్ టేబుల్, స్పూను. మరి ఎలా తింటాం? ఎలాగా? ఇలాగా. చాలా బాగుంది. అయ్యో, అంత వేసుకోకూడదు. ఏ? కారంగా ఉంటుంది. అయ్యో, డెలిషియస్. నేను ఇప్పుడే చెప్పాను. అరవకండి. వచ్చేస్తారు. అరవకండి. అరవకండి. బామ్మ వచ్చేస్తారు. అరవకండి. బామ్మ వచ్చేస్తారు. నేను అప్పుడే చెప్పాను కదా.
కారం నేను ముందే చెప్పాను కదా, మీరేం తినక్కర్లేదు, నేను తినిపిస్తానులేండి. ఇదంతా ఒక కారమా? చేపట్టండి, తినండి. ఇప్పుడు కారం లేదు కదా, ఇలాగే తినాలి. అలాగా, థ్యాంక్ యూ. తీరాసి చేపలు అమ్మేయగా. అమ్మేయే ఒకే రేటు, బేరం లేదు. ఏంటి అయితే? ఇష్టం ఉంటే కొను, లేకుంటే పోరా. సరే, రేట్ ఎంత? 500 రూపాయలు. అయితే ఇదిగో డబ్బు. అది అడిగి ఇదే ఊరు ఏముంటా? ఖచ్చితంగా చెప్పాలా? అవును, ఇది మా చోటు. ఇక్కడ చేపలు పట్టడానికి అమ్మడానికి మాకే హక్కు ఉంది. విశాలంగా ఉన్న ఈ భూమిని నీకు నాకని వాటాలేసినట్టు ఎందుకురా సముద్రాన్ని వాటాలేస్తారు? ఒకటి చెయ్యి, భూమిని వాటా వేసినట్టు సముద్రాన్ని వాటాలేయండి, అప్పుడు నేను ఈ పక్కకి రాను. ఏట నాయం మాడుతున్నా? నాయన కూడా మనసు తయారు చేసిందే. మర్యాదగా వెళ్ళి వ్యాపారం చేసుకో, ఇటు పక్కకు రాకు. వస్తానా? ఏంటన్నా? చేదిరా. ఎరా మనలో మనమే కొట్టుకుంటే ఎట్టా చెప్పండిరా, ఏమైంది? మేము పక్కూరోళ్ళం. చేపలు పెట్టి అమ్ముకోవడం కొత్తే మా చోట్ల ఎందుకు చేపలు అమ్ముతున్నారని గొడవ పెట్టుకుంటున్నారు. పొండ్రా పొండ్రా పొండ్రా, ఏడుకు సొత్తు పొండే. ఇదేమిటి? నేను చూసినప్పటి నుంచి ఈ డ్రెస్సే వేసుకుంటున్నారు. ఒకే డ్రెస్ ఎన్ని రోజులని వేసుకుంటారు? ఇక మీదట మీ బట్టలన్నీ బామ్మగారికి తెలియకుండా నేనే ఉతికి పెడతాను. సరేనా? ఇదేమిటో చూడు. ఏంటి? మీ బామ్మ. బామ్మగారే ఇలా ఉండరు. కోపంగా ఉన్నప్పుడు. ఇప్పుడేం చేస్తుందో చెప్పు. నవ్వుతున్నారు. ఇప్పుడేం చేస్తుందో చెప్పు. సిగ్గుపడుతున్నారు. కరెక్ట్. ఇప్పుడేం చేస్తుంది? ఇది నాకే అర్థం కాలేదు. బయట నా మీద కోపంగా ఉన్నట్టు నటిస్తూ ఇంట్లోకి నేను ఎప్పుడు వస్తానని ఎదురు చూస్తూ ఉంటుంది చూడు, ఆ బాధ. ఆహా, గొప్ప ఆశే. మిమ్మల్ని ఎప్పటికీ ఇంట్లోకి పిలవరు. మీరు ఇక్కడ కూర్చొని అల్లాడాల్సిందే. నెక్స్ట్ ఏమిటో చెప్పుకోవచ్చా? నెక్స్ట్ చూపించండి, చెప్తాను. అయ్యో, బంగారు చేస్తున్నారు. చూడు బంగారు చేస్తున్నారు. నా మాట. ఏమై చావంతి, ఈ ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నాననే భయం నీకుందా? వాడితోటి పోయి నువ్వు ఆటలాడుతున్నావా? వాడేమిటా అంటే ఉయ్యాల కట్టుకొని పోనని మొండి పట్టుబట్టి సత్యాగ్రహం చేస్తున్నాడు. ఈ రోజు వాడా నేనా తేలిపోవాలి. ఏమయ్యా మేనేజర్? ఏమయ్యా నువ్వు ఒక మేనేజరా? వాడు పోనని మొండి పట్టు పడుతున్నాడు, నువ్వు పంపలేకపోతున్నావు. వేడుకు చూస్తున్నావా? అమ్మా, నేను ఎంతో ప్రయత్నించి చూశాను, కదలని అంటున్నాడు. కదలను అంటున్నారు. ఈ ఇంట్లో చేరి తీరతానంటున్నారు. అమ్మా, నేను మీ ఉప్పు తిన్నవాడిని ద్రోహం చేయడానికి నా మనసు వదిలేవయ్యా. నేను చెప్పినట్టు పని చేయడానికి నీకు జీతం. వాడు చేసేది చూస్తే, వాడి మొండి పట్టు చూస్తే వాడు ఎలా పంపాలో చెడిపోయేట్టుంది. ఇదిగో చూడు, రేపు తెల్లారేసరికి వాడిక్కడ ఉండకూడదు. వాడిక్కడ ఉంటే నువ్వు ఉండకూడదు, అంతే. అమ్మగారు ఖచ్చితంగా చెప్పేశారు. ఇక నా ప్రతాపం చూపిస్తాను. రైల్ లండన్. ఏమిటి చూస్తున్నా? రాజా, వాళ్ళు నేను అవమానించొచ్చు, నిందించొచ్చు, కొట్టొచ్చు కూడా. కానీ ఏం జరిగినా సరే మీ బామ్మకి నచ్చ చెప్పి నువ్వు తన మనవడిగా ప్రవర్తించాలి. బామ్మగారు, బయట చిన్నబాబు గారిని ఎవరో కొడుతున్నారు.
ఎందుకు వాడుకుంటున్నారు? ఎందుకు వాడుకుంటున్నారు? రేయ్, ఆగండిరా. రేయ్, ఎందుకు వాడుకుంటున్నారు? రాజా, చెవిట్రా ఇది. ఎవరు రావని కొట్టమన్నది? ఎవరు రావని కొట్టమన్నది? అంతా నేను ఏర్పాటు చేసిందేనమ్మా. అమ్మా, మీరే కదమ్మా అతను ఎలాగైనా పంపించాలన్నారు. వాడిని పంపమన్నా నేను కొట్టమన్నానట మొరటి కడితే బిడ్డ నేల కొట్టారు చూడు. అయ్యో, ఎంత రక్తం. వాడికి ఏదన్నా అయితే నాకెంత కష్టం. నువ్వు బదులు చెప్తావు. ఎందుకురా నా ప్రాణాలు ఇలా తీస్తావు? మీ నాన్న మమ్మల్ని అందరూ వదిలి లండన్లో ఉన్నట్టు నువ్వు కూడా పోయి ఎక్కడే ఉండొచ్చుగా. ఈ వయసులో నేను ఎందుకురా ఇలా తప్పుకు తింటావు? ఎంతైనా వాడు నా మనవడు, ఈ ఆస్తి పాస్తులకు వారసుడు. వాడు బయట గాయాలతో బాధపడుతూ ఉంటే వాడి బాధ నేను పట్టించుకోకుండా ఎలాగే నెమ్మదిగా నేను నిద్రపోయేది. చెప్పవే, చెప్పు. ఈ విధంగా జరుగుతుందని తెలియక ఆయనకు వాగ్దానం చేశాను, గొప్ప వాగ్దానం. ఈ గొడవలన్నీ పట్టించుకోకుండా ఆయన హాయిగా వెళ్ళిపోయాడు. కానీ నేను ఆయనకి ఇచ్చిన వాగ్దానానికి ఈ మమకారానికి మధ్య నలిగి అల్లాడిపోతున్నానే.